ఇరు తెలుగు రాష్ట్రాల మనసులతో బీటముడి పడిపోయిన ఇరుముడి సినిమా విజయోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా వినయపూర్వకమైన నమస్కారాలు. శివ నిర్వాణ గారు చాలా గురుతర బాధ్యత ఈ సినిమాలో నాకు అప్పచెప్పారు. ఒకటి, ఈ ఇరుముడి అసలైన కథని మొదలుపెట్టే ముందు వచ్చే పాట, ఈ ఇరుముడి అద్భుతమైన కథని ముగించే పాట నా చేత రాయించి నాకు నా ప్రస్థానంలో ఒక గొప్ప అదృష్టాన్ని నాకు అందించారు. శివ నిర్వాణ గారు లాంటి దర్శకులకి మాత్రం ఎప్పుడు విజయం రావాలని నేను కోరుకుంటూ ఉంటాను. కారణం ఏంటంటే వారు స్వతహాగా పాటలు రాయగలరు. ఒకవేళ వారి సినిమా విజయవంతం కాకపోతే వచ్చి మా పొట్ట కొడతారు. కాబట్టి వారికి ఎప్పుడూ కూడా విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రంగంలోకి వారు ప్రవేశించకుండా వారి సినిమాలకు మాత్రమే వారి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఒక క్రికెట్ కామెంటరీలో టెండూల్కర్ గురించి గవాస్కర్ గారు మాట్లాడుతున్నారు. పక్కన కామెంటేటర్ ఇప్పుడు టెండూల్కర్ ఫామ్లో లేడు, ఎలా అంటే ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అన్నారు. కానీ రవితేజ గారి విషయంలో ఫామ్ ఈజ్ టెంపరీ, మాస్ ఈజ్ పర్మనెంట్. అందుకనే మళ్ళీ మళ్ళీ ఇలాంటి విజయాలు ఆయన అందుకోగలరు. ఇక చివరిగా అందరికీ అర్థం కాని రహస్యం, మైత్రి మూవీస్కే ఎందుకు ఇన్ని విజయాలని. దర్శకులు, నిర్మాతలు, పాలకులుగా, నటీనట వర్గం, సాంకేతిక వర్గం, పాలితులుగా ఉండే సంస్థలు కొన్ని ఉంటాయి. అవి పాలకుల ఆదేశాలు గట్టిగా ఉన్నప్పుడు, పాలకులు గట్టిగా ఉన్నప్పుడు విజయవంతం అవుతాయి. అలాగే దర్శక నిర్మాతలు యజమానులుగా, నటీనట వర్గం, సాంకేతిక వర్గం ఉద్యోగులుగా ఉన్నప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి. వారిచ్చే జీతాలను బట్టి ఆ సినిమా విజయాలు ఆధారపడి ఉంటాయి. కానీ ఒక్క మైత్రి సంస్థ మాత్రమే అందరూ భాగస్వాములుగా, తమ వ్యాపార భాగస్వాములుగా భావిస్తారు. కాబట్టి ఈ విజయం మాకు లాభం అని చెప్పి అందరూ పనిచేస్తారు. అందుకే ఇన్ని విజయాలు వారికి అందుతున్నాయి. అలాంటి గొప్ప సంస్కృతిని ఈ పరిశ్రమకు పరిచయం చేసినందుకు మీ విజయాలు వెనక ఉన్న ఈ వినయానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. సమయపాలన పావించానని భావిస్తున్నాను.